హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిత కొల్లూరి బ్లాగ్స్. ఈరోజు అయితే వీడియోలో నేనైతే మనం ఓల్డ్ క్లాత్ ఉంటాయి కదా, ఓల్డ్ క్లాత్తోని మనం కుట్టు లేకుండా అంటే సూది దారంతో పని లేకుండా ఎలా యూజ్ చేసుకోవాలనే దానిపైన ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో చూసాక ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా సూపర్గా ఉంటుంది ఈ ఐడియా అనేది. ఇంకా ఫస్ట్ అయితే మనం యూజ్ చేయని టీషర్ట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకోవాలి. టీషర్ట్ అయితే తీసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే మనమైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా ఒక చిన్న క్లాత్ అంటే 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ అయితే ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక పీస్ కట్ చేసి పెట్టుకోండి. ఇంకా తర్వాత ఆ పీస్ని ఎడ్జెస్లలో వేసుకుంటూ ఇంకా 4 సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, అట్లాగా ఒక 2 ఇంచెస్ లాగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనమైతే కట్ అయితే చేసుకోవాలి. ఇంకా చుట్టూరా అట్లనే కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వన్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి. వన్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత అవి రెండు ఉంటాయి కదా, పైన లేయర్ కింది లేయర్ టీషర్ట్ ఉంటుంది కదా, అవి రెండు కలిపి ముడి అయితే వేసుకోవాలి. ఇంకా 2 ముళ్ళు అయితే వేసుకోవాలి. టైట్గా ఉండేలాగా 2 ముళ్ళు అయితే వేసేసుకోవాలి. ఇంకా నేను చూడండి మొత్తం చేసేసాను. ఇంకా మొత్తం ఆ సైడ్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ముళ్ళు అయితే వేసుకున్నాను. ఇంకా ఇటు ఆపోజిట్ ఉంటుంది కదా, దాని పక్కకి అవైతే ఓపెన్ చేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ అయితే ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసిన తర్వాత మనం ముడి వేసుకున్న దాన్ని ఇట్లా కిందికి ఉండేలాగా లోపల పార్ట్స్ అన్నీ ఇట్లా బయటకు ఉండేలాగా 2 సైడ్లో వేసుకోవాలి. వేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మనం వాడని ఉంటాయి కదా, వాడనివి టీషర్ట్స్ అయినా ఇంకా షర్ట్స్ అయినా ఇంకా పాయింట్లైనా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాడనివి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ ఎంత సైజులో ఉందో ఆ సైజ్ చూసి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకొని ఫోల్డ్ చేసుకున్న బట్టలన్నీ అందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముడి వేసుకున్నాం కదా, దానికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ మనమైతే కట్ చేసుకోవాలి. సేమ్ అట్లాగే 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకుంటూ రావాలి. పైన టీషర్ట్ కింది టీషర్ట్ 2 లేయర్లను కలిపి ముడి అయితే వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ కట్ చేసుకుంటూ వాటిని అయితే 2 కలిపి ముడి వేసుకుంటూ రావాలి. ఇలాగా చుట్టూరా చేసుకోవాలి. ఇంకా ఈ సైడ్ కూడా చేసేస్తాను. ఈ సైడ్ చేసేసిన తర్వాత దీనికి సైడ్కి ఉంటుంది కదా, ఆ సైడ్స్ కూడా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని కట్ చేసుకోవాలి కదా, ఫస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇట్లాగా మనం కుట్టకుండా చేసుకోవచ్చు కదా, సింపుల్గా ఖాళీ టైం ఉన్నప్పుడు అయితే చేసుకోండి. ఇంకా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కాబట్టి ఇంకా కుట్టే పని ఏమి ఉండదు కాబట్టి మనమైతే ఇంట్లో సింపుల్గా ట్రై చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లా అయిపోయిందా, అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇట్లా కట్ చేసుకుంటున్నాను కదా, తర్వాత అవి కూడా ముడి అయితే వేసుకుంటాను. ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా. ఇంకా ఇంట్లో మనం వేస్ట్ క్లాత్లన్నీ ముళ్ళ కట్టి పైన సజ్జ పైన అక్కడిక్కడ వేస్తూ ఉంటాము. అంత బ్యాడ్గా కనిపిస్తూ ఉంటాయి చూసే వాళ్ళకి. వాటితో మనం ఇట్లాగా యూజ్ చేసుకుంటే మనం పాత బట్టల్ని పడేసినట్టుగా ఉండకుండా ఇంకా మనం ఇంట్లో వాడుకుంటాం కాబట్టి మనకు పెద్దగా ఏం ఇబ్బంది అనిపించదు. ఇంకా పాడైపోయిన బట్టలు పడేయడానికి కొంచెం మనసు ఒప్పదు కదా, అట్లాంటి టైంలో మనం ఇట్లాగా రీయూజ్ చేసుకుంటే మనకైతే టైం సేవ్ అవుతుంది, ఇంకా మనీ సేవ్ అవుతుంది. ఇంకా మనం ఖాళీగా ఉన్న టైంలో చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మనకైతే. ఇంకా ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు కదా, అందుకోసమని నేను కూడా ట్రై చేశాను. నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను. కాకపోతే నాకు వర్క్ అయింది కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నాను. మీకు కూడా యూస్ అనిపిస్తుంది అనేసి నేనైతే చెప్తున్నాను. ఇట్లాగైతే ట్రై చేయండి. ఇంకా సేమ్ ప్రాసెస్ అండి, మొత్తం రిపీట్ అయితే చేసుకోవాలి. ఇంకా సేమ్ ప్రాసెస్ కాబట్టి
నేను అంతగా ఎక్స్ప్లెయిన్ ఏం చేయక్కర్లేదు మీకైతే. ఒకసారి ఒక సైడ్ చేస్తామంటే ఇంకా మళ్ళీ ఇంకా 3 సైడ్స్ మనకైతే అలవాటైపోతుంది ఎట్లా చేయాలి ఏంటి అనేది. మనకు అది మడత పెట్టి ఇంకా ముడి వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బాగా పొడుగ్గా చేసుకుంటే ఏంటంటే ముడికి మధ్యలో గ్యాప్ వస్తుందన్నమాట. అందుకోసమే ఓన్లీ 2 ఇంచెస్ 1.5 ఇంచ్ అట్లాగా పెట్టుకుంటే గ్యాప్ రాకుండా మంచిగా పిల్లో అయితే రెడీ అయిపోతుంది. ఇక చూడండి పిల్లో అయితే రెడీ అయిపోయింది. ఇంకా సింపుల్గా కుట్టే పని లేకుండా పిల్లో అయితే ఇంట్లోనే రెడీ చేసేసాము. చూడండి ఇంకెంత బాగా కనిపిస్తుందో. ఇంకా దీనికి ఒక కుషన్ కుట్టేసుకుంటే మనకైతే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వేస్ట్ క్లాత్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.